నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8.19 లక్షల కోట్లు. 60 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ. ఆ అప్పుల కిస్తులకే మేము 1.58 లక్షల కోట్ల అప్పు చేసి 1.53 లక్షలు కట్టినాం. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్ళు 74,590 కోట్లు అప్పు తెస్తే మేము 5,643 కోట్లు కట్టినాం. వాటర్ రీసోర్స్ కార్పొరేషన్ అప్పు 14,060 కోట్లు అయితే దాన్ని 12,816 కోట్లకు తగ్గించినాం. భగీరథ అప్పు 20,200 కోట్లలో మేము 3,000 కోట్లు చెల్లించినాం. లెక్కలన్నీ పక్కగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు నోట్ చేసుకోవాలి. 10 ఏళ్లలో చేయలేని పనులు మేము 10 నెలల్లో మేము చేస్తుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారనే ఆగ్రహం. ఫామ్ హౌస్ల కోసమే ప్రాజెక్టులు కట్టిండ్రు. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కు, రంగనాయక సాగర్ నుంచి హరీష్ రావు ఫామ్ హౌస్కు నీళ్లు. ఫామ్ హౌస్ల చుట్టూ కాల్వలు తవ్విండ్రు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడి. నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమైన కేటీఆర్ను సీఎం రేవంత్ సవాల్. త్వరలో భారత్కు పుతిన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని తమ దేశ అధినేత పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. పర్యటన తేదీలు మాత్రం వెల్లడించలేదు. దిగుమతి అయ్యే వాహనాలపై 25% ట్యాక్స్. విదేశాల్లో తయారై అమెరికాలో దిగుమతి అయ్యే వాహనాలపై 25% పన్ను విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ట్యాక్స్ శాశ్వతంగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమెరికాలో తయారయ్యే వాటిపై ట్యాక్స్ ఉండదన్నారు. సన్ రైజర్స్ ఓటమి. ఐపీఎల్లో సొంత గడ్డపై సన్ రైజర్స్కు తొలి దెబ్బ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం లక్నో సూపర్ జెట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత రైజర్స్ 20 ఓవర్లో 190/9 స్కోర్ చేయగా లక్నో 16.1 ఓవర్లో టార్గెట్ను ఛేదించింది. దేవాదుల థర్డ్ పేజ్ ప్రారంభం. దేవన్నపేట పంప్ హౌజ్లో స్విచ్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. ధర్మసాగర్కు చేరిన గోదావరి నీళ్లు 10 రోజులు అక్కడే ఉండి అడ్డంకులు తొలగించిన ఆసియా ఇంజనీర్ల అధికారులు. 60,000 ఎకరాలకు సాగునీరు విడుదల. తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిండ్రు. టెర్రరిస్టులను ఉంచే డిస్టెన్స్లో సెల్లో 16 రోజులు బంధించిండ్రు సీఎం. రాత్రిపూట బల్లుల బాధకు నిద్రపోకుండా పొద్దున చెట్ల కింద పడుకున్న నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిండ్రు. జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకున్నాం. కూలికి మనుషులు పెట్టి బూతులు తిట్టిస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా. మీలాగా నేను కక్ష గడితే మీరు కుటుంబమంతా జైల్లోనే ఉండేటోళ్ళు. అసెంబ్లీలో కేటీఆర్కు రేవంత్ కౌంటర్. డీలిమిటేషన్పై పోరాటమే జనాభా ప్రాతిపదికన చేస్తే సహించేది లేదు సీఎం రేవంత్. కేంద్రం తీరుతో పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం 19%కి పడిపోతుంది. ఇన్నాళ్ళు ఆర్థికంగా నష్టపోయినాం, ఇప్పుడు రాజకీయంగా నష్టం కలిగిస్తే ఊరుకోం. ఇందిరాగాంధీ దూరదృష్టితో ఆలోచించి 25 ఏళ్ళు 543 లోక్సభ సీట్లనే కొనసాగించారు. ఆ తర్వాత 2002లో వాజ్పేయి కూడా ఆమె బాటలో నడిచారు. మోదీ మాత్రం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టాలని చూస్తున్నారని ఫైర్. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. లెక్క తప్పిన బడ్జెట్. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అంచనాలన్నీ తలకిందులు. కాగ్ రిపోర్ట్లో వెల్లడి. 2019, 20 నుంచి 23, 24 వరకు ఇదే తీరు. ఆదాయం ఖర్చుల అంచనాల్లో కుదరని లెక్క. 2023, 24లో 66,000 కోట్ల తేడా. తీసుకున్న అప్పులను దారి మళ్లించిండ్రు. ఓడి వంటి చేబదులతోనే సర్కార్ నడిపారని కాగు చురక. జీతాలు, పెన్షన్ల వడ్డీలకి 45% చెల్లింపులు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో 45% మూడింటికే పోతున్నది. కాగు నివేదిక ప్రకారం ఇందులో ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, గత అప్పుల కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ఏడాది క్రమంగా పెరుగుతూ పోతున్నది. వీటిలో శాలరీలకు అత్యధికంగా 30,000 కోట్లకు పైగా ఉండగా ఆ తర్వాత వడ్డీలు, పెన్షన్లు ఉన్నాయి. 2023, 24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడింటికి ఖర్చు చేసిన మొత్తం 75,456 కోట్లుగా ఉన్నది. మొత్తం రెవెన్యూ
ఎక్స్పెండిచర్ 1.68 లక్షల కోట్లు కాగా మూడింటికి చేసిన మొత్తం ఖర్చు 45% కాగా వెల్లడించింది. 2019-20లో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, పేమెంట్లకు 50,884 కోట్లు ఖర్చు చేశారు. 2020-21లో 55,210 కోట్లు, 2021-22లో 63,561 కోట్లు, 2022-23లో 68,600 కోట్లు ఖర్చు చేశారని కాగ్ వెల్లడించింది. అడ్డగోలు హామీలిచ్చి మాపై ఏడ్పుల 6 గ్యారెంటీలు అమలుకు పైసలేవా? మరి వేల కోట్ల టెండర్లు ఎట్లిస్తున్నారు కేటీఆర్? మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఉంటాయి కానీ తులం బంగారానికి లేవా? కక్ష సాధింపుల రాజకీయాలతో రాష్ట్రం ఆగం, సంక్షేమం నుంచి సంక్షోభం వైపు పోతున్నది. రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్. 11 రోజులు 12 బిల్లులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం 11 రోజుల పాటు 97 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగినట్టు ఆయన వెల్లడించారు. బీసీలు, ఎస్సీలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 2 చారిత్రాత్మక బిల్లులకు సమావేశంలో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బిల్లు, ఎస్సీ వర్గీకరణ సహా మొత్తం 12 బిల్లులను సభ ఆమోదించింది. అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి ఫైన్, 10 ఏళ్లు జైలు. అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర, సభ ఏకగ్రీవ ఆమోదం. ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ, అవయవాలు సేకరణ, స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు, చర్మం, ఎముకల మజ్జ, రక్తనాళాలు, ఆర్ట్ వాళ్ళు కూడా అవయవం మార్పిడి పరిధిలోకి వస్తాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనవలు, మనవరాళ్లకు అవయవాలు ఇవ్వచ్చు. దిశ పత్రికలో హెడ్లైన్స్. మేము కక్షకపోతే మీరంతా జైలుకే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను 16 రోజులు జైల్లో బంధించారు. నా మీద కక్ష చూపిన వారిని దేవుడు ఆసుపత్రిలో పాల్చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అప్పుడు 8,19,151 కోట్లు. కేటీఆర్ చెప్పినట్టు ఆస్తులు సృష్టించింది ఏమీ లేదు. వాళ్ళే ఇంజనీర్లు, సైంటిస్టులు, లాయర్లుగా మారి కూలేశ్వరం కట్టారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల ఆమోదం. ఉగ్రవాదులు ఉండే డిస్టెన్షన్ సెల్లో పెట్టారు. నా బిడ్డ లగ్న పత్రికకు రాసుకునేందుకు వెళ్ళనివ్వలేదు. స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయావా? జైలుకు పంపేది ప్రభుత్వాలు కాదు, కోర్టులు. నీ ప్యాలెస్ పైకి డ్రోన్ పంపి నీ భార్య పిల్లల ఫోటోలు తీస్తే ఊరుకుంటావా? మీ వద్దకు వచ్చేసరికి కుటుంబాల, వేరే వాళ్ళ కుటుంబాలు లేవా? లేని రంకులు అంటగట్టిండ్రు. మా పిల్లలను తిట్టారు. తుపాకుల గురించి సీఎంకు బాగా తెలుసు కేటీఆర్. సూపర్ రివెంజ్. హైదరాబాద్పై ప్రతీకారం తీర్చుకున్న లక్నో 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్పై విజయం. పూరన్ మెరుపు ఇన్నింగ్స్ రాణించిన మార్ష్ టాప్ టార్గెట్ కాపాడుకోవడంలో ఎస్ఆర్హెచ్ విఫలం. రిటైర్ ఉద్యోగులకు ఉద్వాసన. పురపాలక పట్టణాభివృద్ధి శాఖతో మొదలు 176 మందిని తొలగించాలని సర్కార్ నిర్ణయం. కొనసాగించాలనుకుంటే రీజన్ చెప్పాలి సీఎస్. ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ. ఎమ్మెల్సీలకు సీఎం సన్మానం. ముగిసిన 9 మంది పదవీకాలం అనుభవాలు పంచుకున్న సభ్యులు. బీఆర్ఎస్ హయాంలో నో ఫైనాన్షియల్ డిసిప్లిన్స్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 154 ఓవర్ డ్రాప్లు. ఇష్టారీతిన అప్పులు, అడ్వాన్సులు, వేస్ అండ్ మీన్స్. గత ఎన్నికల ఏడాదిలో అడ్డగోలుగా ఆర్థిక లావాదేవీలు. అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. గురువారం అసెంబ్లీలో ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టగా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు, అడ్వాన్సులు, ఇతర ఆర్థిక పరమైన వెసులుబాట్లు ఉపయోగించుకుందని నివేదికలో పేర్కొంది. ఫలితంగా ఉద్యోగులకు జీతాలు, అభివృద్ధి కోసం నిధులు వినియోగానికి నిధులు చాలడం లేదని హెచ్చరించింది. కిస్తో వైరస్ వ్యాప్తి. ఓరల్ సెక్స్తోనూ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్. డెమెన్షియన్ తరహాలో మెదడుపై ఎఫెక్ట్ తేల్చిన ఇలియాస్ వర్సిటీ పరిశోధకులు.
సర్కార్ సహకార ట్యాక్సీ క్యాబ్ రంగంలోకి కేంద్ర ప్రభుత్వం. డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలు అందించే లక్ష్యం. త్వరలోనే సర్వీసులు ప్రారంభం. ఆమ్దానిలో అంబానీ నెంబర్ 1. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా కంటిన్యూ. ఇండియాలో 2వ స్థానంలో అదానీ. దేశంలో కొత్తగా 13 మంది కొత్త బిలియనీర్లు. ఊరుస్ నివేదికలో వెల్లడి. డీలిమిటేషన్ ఈజ్ ఫర్ లిమిటేషన్ ఫర్ సౌత్. ఇదే లక్ష్యంగా కేంద్రం అడుగులు. పార్టీలకు అతీతంగా సౌత్ను కాపాడుకుందాం. రాష్ట్రంలో అసెంబ్లీ సెగ్మెంట్లను 153 వరకు పెంచాలి. శాసనసభలో తీర్మానం. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు 11 రోజులు, 3 తీర్మానాలు, 12 బిల్లులు. త్వరలోనే పుతిన్ చనిపోతారు. ఆయన మరణాంతరం యుద్ధం ముగుస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు. తొందరలోనే భారత్లో పుతిన్ పర్యటన. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. దేవాదుల ఫేజ్ మోటార్ల ప్రారంభోత్సవంలో మంత్రి ఉత్తమ్. 70,000 ఎకరాల ఆయకట్టుకు సాగులోకి మంత్రి పొంగులేటి. ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటి ఎత్తిపోత. కేసీఆర్ లాగే రేవంత్ పాలన. అప్పుల కుప్పలుగా తెలంగాణ. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ పాలన కొనసాగుతుందని బీజేపీ నేత ఎలిట్ మహేష్ కుమార్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన ఆయన తెలంగాణ అప్పుల పరిస్థితికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్, రెండో ముద్దాయి కాంగ్రెస్ అని విమర్శించారు. చెరువు శిఖం భూములు కబ్జా. అధికారుల నిర్లక్ష్యంతో రియల్ ఎస్టేట్ దందా. అక్రమార్కులకు కలిసొస్తున్న శాఖల మధ్య సమన్వయ లోపం. కన్మరుగవుతున్న చెరువులు, కుంటలు. వాటి స్థానంలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలపై రాయదుర్గం పిఎస్లో కేసు.